జగన్‌కి వాస్తవంగా మేబీ వచ్చే ఎలక్షన్స్ టైంకి 100 కేసులు ఉండొచ్చు జగన్ మీదన. ఎందుకంటే ప్రతి పర్యటన మీదన కేసులు కార్యకర్తలతో పాటు, నాయకులతో పాటు జగన్‌ని కూడా అందులో కేసుల్లో ముద్దాయిగా చేరుస్తున్నారు. ఏవన్‌గానే పెడుతున్నారు. చంద్రబాబు గారి స్టైల్ ఎట్లా ఉంటుందంటే రాజశేఖర్ రెడ్డి ఇదివరకు చెప్పేవాళ్ళనమాట. ఆయన అసెంబ్లీలో బయట "నువ్వు నేరచేరుతుడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు రాక్షసుడివి" అని ఇట్లాంటి ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా. ఏంటి మీరేమన్నా డైరెక్ట్‌గా బాంబులేసారా? మర్డర్‌లు ఏమన్నా చేశారా? అంటే అయి చేస్తే ఈ మాట అన్నా బావుండు. ఆయనే ధర్నాల మీద కేసులు పెడతాడు, రాస్తారోకోల మీద కేసులు పెడతారు. అదేమని పెడతారు? ప్రభుత్వ అధికారులను అడ్డుకున్నారంటూ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు పెడతారు. అట్లాగే వేధించారు, లేకపోతే వాళ్ళని హింసించారు, ఇట్లాంటి కేసులు పెడతారు. ఇవన్నీ కలిపేసేసి ఎలక్షన్ దగ్గరకు వచ్చేడుకో 25, 30 అవుతాయి. ఇదిగో 30, 40 కేసులు ఉన్న నువ్వు నేరచేరుతుడు అంటారు. ఒకప్పుడు తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా అట్ట కేసులు పెట్టించి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా చేసుకున్నారు. ఆ తర్వాత తను దెబ్బతిన్నాక ఇప్పుడు ప్రత్యర్థుల మీద మాత్రం పెడుతున్నారు అని చెప్పుకొచ్చారనమాట. ఇప్పుడు అట్లాగే జగన్ వెళ్ళిన ఇప్పటికే జగన్ని మొన్నటిసారి ఏమన్నారు, 45 కేసులు ఉన్న నిందితుడు అంటూ అటు జనసేన వీళ్ళు ఇద్దరు మాట్లాడారు. అసలు సిబిఐ, ఈడీ పెట్టినటువంటి కేసులు 19. మిగతా కేసులన్నీ ఎప్పుడు వచ్చినాయి? 2014, 19 మధ్యలో జగన్ పర్యటనలు వీటి సందర్భంగా పెట్టింది, పాదయాత్రలు వీటి సందర్భంగా. ఇప్పుడు ఇప్పటికొక 4-5 కేసులు పెట్టినట్టున్నారు. ఈ లెక్కను చూస్తే ఇప్పటికొక హాఫ్ సెంచరీ అయిపోయింది. రాబోయే 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఆయన వెళ్ళిన ప్రతి చోట కేసు పెడతారు కాబట్టి ఫైనల్గా సెంచరీ కేసులు. అట్లాగే వాళ్ళ నాయకులు ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీదన కనీసం 25-30 కేసులు ఉంటాయి. హాఫ్ సెంచరీలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇట్లాగా టోటల్గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈనాడు జ్యోతికి ఒక 5-6 పేపర్లు అడిషనల్గా పెట్టి స్టోరీలు వేస్తారు. అట్లాగే వాళ్ళ టీవీ ఛానల్ అన్నింటిలో డిబేట్ చేస్తారు. ఏంటంటే నేరచరుతులే వైసీపీ అభ్యర్థులు. ఇదిగో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 10 కేసులు ఉన్న అభ్యర్థులు 10 మందే. అస్సలు కేసు లేని వాళ్ళు ఒక్కళ్ళు లేరు. 25 కేసులు ఉన్నటువంటి వాళ్ళు 25 మంది, 50 కేసులు ఉన్నటువంటి వాళ్ళు 50 మంది, 75 కేసులు ఉన్నవాళ్ళు 75 మంది, 125, 150 కేసులు ఉన్నటువంటి 100 కేసులు ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు. ఇలాంటి విధ్వంసకర వ్యక్తుల సమాజానికి అవసరం అని చెప్పడానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ లాగా కనబడుతోంది.